ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మ ఇది. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ r is equals to 6i plus 2j plus 2k plus t into i minus 2j plus 2k r equals to minus 4i minus k plus s into 3i minus 2j minus 2k. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. టీఎస్ వాళ్ళకి 17-19లోనే ఇచ్చాడు, మళ్ళీ ఇంకా ఇవ్వలేదు. ఈ ఇయర్ ఇవ్వచ్చు, చాలా జాగ్రత్తగా చదవండి టీఎస్ వాళ్ళు. ఏపీ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ కూడా. ఇక్కడ స్క్యూ లైన్స్ అన్నాడు కదా, స్క్యూ లైన్స్కి మీనింగ్ ఏంటంటే ఆ రెండు లైన్స్ ప్యారలల్ కాదు, ఇంటర్సెక్ట్ కూడా కాదు అని. అర్థమైందా? ప్యారలల్గా ఉండవు, అవి ఇంటర్సెక్ట్గా కూడా ఉండవు. ఇప్పుడు ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకు? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇది వెక్టార్ ఈక్వేషన్ ఫామ్లోకి ఇచ్చాడు. దీన్ని మనం ఎలా మార్చుకోవాలి ఏంటనే చెప్తాను ఒకసారి. ఫస్ట్ స్క్యూ లైన్స్ ఫార్ములా రాస్తాను నేను. ఫర్ ద స్క్యూ లైన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీటీ ఫామ్లో ఉంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఎస్ డి ఫామ్లో ఉంటే దాని యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా వచ్చి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా వచ్చి ఎస్డి అంటాం మనం షార్టెస్ట్ డిస్టెన్స్ని. మోడ్ ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి బై మోడ్ బి క్రాస్ డి. చాలా ఈజీ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇప్పుడు ఈ ఫార్ములా తోటి వీటిని కంపేర్ చేసుకోవాలి మనం. ఎలా అంటే సి ప్లస్ ఎస్డి కాదు, ఇది ఏ ప్లస్ బీటీ, ఇవి వచ్చి సి ప్లస్ ఎస్డితో కంపేర్ చేసుకోవాలి. అప్పుడు కంపేర్ చేసుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు ఏబిసిడి అనేది సపరేట్గా రాసుకుందాం ఇక్కడ మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6i ప్లస్ 2j ప్లస్ 2k అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు i మైనస్ 2j ప్లస్ 2k అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4i మైనస్ k అండ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 3i మైనస్ 2j మైనస్ 2k. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఏమేమి ఫైండ్ చేయమని చెప్పాడు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములాలో? ఏ మైనస్ సి ఫస్ట్ ఫైండ్ చేయాలి, తర్వాత బి క్రాస్ సి ఫైండ్ చేయాలి, తర్వాత వాళ్ళిద్దరిని డాట్ చేసి ఆ వచ్చిన దాన్ని డెట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాం, ఏ మైనస్ సి ఫైండ్ చేసుకుందాం. సో ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 6i ప్లస్, ఏ అంటే 6i ప్లస్ 2j ప్లస్ 2k మైనస్ ఆఫ్ మైనస్ 4i మైనస్ కే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మైనస్ చేస్తే ఇప్పుడు మనం ఐకి రిలేషన్ ఉండాలి, జేకి రిలేషన్ ఉండాలి, కేకి రిలేషన్ ఉండాలి. ఇప్పుడు 6i మైనస్ ఆఫ్ అనేది చేసేద్దాం, చేసిన తర్వాత చేద్దాం మనం. 6i ప్లస్ 2j ప్లస్ 2k ప్లస్ 4i ప్లస్ కే. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? 6i ప్లస్ 4i ఎంత? 10i. 2j ప్లస్ ఇక్కడ 0 వేసుకోవాలి మనం, జే లేదు కాబట్టి 0 ఇంటూ జే అనుకోవాలి. సో 0తో యాడ్ చేస్తే మనం ప్లస్ 2jనే అవుతుంది. 2k ప్లస్ k అంటే 3k. ఇది ఏ మైనస్ సి వాల్యూ. నెక్స్ట్ ఏం ఫైండ్ చేద్దాం? అకార్డింగ్ టు ఫార్ములా బి క్రాస్ డి ఫైండ్ చేయాలి. బి క్రాస్ డి అంటే అగైన్ డెట్, చాలా డెట్ చేసుకున్నాం కదా ఈరోజు మనం. సో అగైన్ డెట్ వచ్చి ఐ జే కే రాసుకొని వీటికి ఆప్షన్స్ రాసుకోవాలి. బి డిది 1 మైనస్ 2 2, నెక్స్ట్ వచ్చి 3 మైనస్ 2 మైనస్ 2. దీన్ని ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని ఇప్పుడు ఏడి మైనస్ బీసీ ఫామ్లోకి రాసుకోవాలి. ఒక రో కాలమ్ని క్లోజ్ చేసేయాలి ఐ యొక్క. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ 2 ఇంటూ మైనస్ 2 4 మైనస్ 2 ఇంటూ 2 వచ్చి ప్లస్ 4 అవుతుంది. మైనస్ జే ఇంటూ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ కే ఇంటూ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 3 ఇంటూ మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. 4 ప్లస్ 4 8i ప్లస్ ఇది చూడండి -2
ఇది -6 అంటే ఇది కూడా 8 అవుతుంది. 8J ప్లస్ 4K దేని వాల్యూ B క్రాస్ D వాల్యూ ఇది. ఇప్పుడు ఏం చేద్దాం ఫార్ములా ప్రకారము A మైనస్ C డాట్ B క్రాస్ D చేయాలి. A మైనస్ C డాట్ B క్రాస్ C. ఇప్పుడు A మైనస్ C ఎంతమ్మా 10i ప్లస్ 2J ప్లస్ 3K డాట్ B క్రాస్ C అంటే 8i ప్లస్ 8J ప్లస్ 4K. ఇప్పుడు ఐతోనే ఉండాలి రిలేషను, జేకి జేతోనే ఉండాలి, 3Kకి Kతోనే ఉండాలి డాట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎలా చేయాలంటే 10 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 8 ప్లస్ 3 ఇంటూ 4. దీన్ని టోటల్ చేయండి. 10 ఇంటూ 8 అంటే 80, 2 8s are 16 ప్లస్ 3 4s are 12. మొత్తం యాడ్ చేస్తే 108 వస్తుంది. A మైనస్ C డాట్ B క్రాస్ D వాల్యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫార్ములా ఎట్లా ఉంది, న్యూమరేటర్ అయిపోయింది, డినామినేటర్ ఏముందమ్మా ఇప్పుడు మాడ్ B క్రాస్ D ఉంది కదా. సో B క్రాస్ Dని మాడ్ చేద్దాం మనం. ఫస్ట్ B క్రాస్ D రాసుకుందాం. ఏమొచ్చింది మనకు B క్రాస్ D 8i ప్లస్ 8J ప్లస్ 4K కదా. దీన్ని మాడ్ చేద్దాం. ఫస్ట్ మాడ్ చేద్దామంటే మనకు ఫార్ములా ఏంటి, xi ప్లస్ yj ప్లస్ zk మాడ్ p ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. రూట్ ఓవర్ 8 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 64 ప్లస్ 16 మొత్తం టోటల్ చేస్తే రూట్ 144 వస్తుంది. 144 అంటే 12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 12 వస్తుంది. ఓకేనా. మాడ్ B క్రాస్ D వాల్యూ ఎంతమ్మా 12 అయింది. సో అకార్డింగ్ టు మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఫార్ములా ప్రకారము షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ A మైనస్ C డాట్ B క్రాస్ D మాడ్. ఇప్పుడు వీటి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ చేసాం కదా, 108 వచ్చింది. 108/12, 12 9s are 108. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఓకే అమ్మా, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.